వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. వ్యవస్థ ఎటుపోతోంది? రౌడీల రాజ్యమా? కృష్ణలంకలో బ్లేడ్ కోతలు సామాన్యుల నరకమా? విజయవాడ నగరంలో శాంతి భద్రతలు మరెన్నడూ లేనంతగా దిగజారుతున్నాయా అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. నిన్న కాక మొన్న కృష్ణలంకలో జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. గంజాయి బ్లేడ్ బ్యాచ్ లో నడి రోడ్డుపై తండ్రి కొడుకులపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఒక కుమారుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఒకే ఒక్క ఉదాహరణ. స్టేట్ ఆఫీసర్ లేకపోతే అంతే. 4 రోడ్ల జంక్షన్ లో కేవలం ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతేనే వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆ జంక్షన్ మొత్తం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మనం రోజు చూస్తూనే ఉంటాం. ఒక చిన్న జంక్షన్ కే అంతటి క్రమశిక్షణ అవసరమైతే వేల మంది రౌడీలు అసాంఘిక శక్తులున్న సమాజంలో ఒక స్టేట్ పోలీస్ ఆఫీసర్ లేకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుందో ఊహించుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే కృష్ణలంక ఇన్సిడెంట్. కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసిన సరిగ్గా రెండో రోజే రౌడీ మూకలు నడి రోడ్డుపై తండ్రి కొడుకులపై తెగబడ్డాయి. విధి నిర్వహణలో భాగంగా ఒక రౌడీ షీటర్ లాకప్ లో చనిపోయాడనే నెపంతో నిజాయితీ గల స్టేట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయడం. ఇన్నాళ్లు అణిగి మణిగి ఉన్న రౌడీలకు గంజాయి బ్యాచ్లకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. ఆఫీసర్ లేరనే ధైర్యంతోనే వారు ఇంతలా రెచ్చిపోయారు. రాజకీయ నాయకుల పరామర్శలు సమాజానికి ఏ సందేశం? నేరాలను అదుపులో చేయాల్సిన రాజకీయ నాయకులు చనిపోయిన రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేయటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రౌడీలను నెత్తిన పెట్టుకుంటే ఈ సమాజానికి మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నా? నేరం చేసిన వాడికి రాజకీయ అండదండలో సమాజంలో గౌరవం, ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ కు సస్పెన్షన్, ఇదేనా మనం కోరుకున్న వ్యవస్థ? ఒకప్పటి ఐపీఎస్ ల గజ్జర, నేటి నిస్సహాయత. ఒకప్పుడు విజయవాడలో రౌడీయిజం కోరలు చాచినప్పుడు దమ్మున్న ఐపీఎస్ అధికారులు రౌడీ షీటర్ల గుండెల్లో వణుకు పుట్టించారు. రౌడీ ముఖలు మీ జోలికి వస్తే తిరగబడండి, కొట్టి చంపడానికైనా వెనకాడకండి, నేను చూసుకుంటా అని పబ్లిక్ గా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్లో ధైర్యాన్ని నింపిన రోజులున్నాయి. కానీ నేడు వ్యవస్థ ఒత్తిళ్లతో పోలీసులు చేతులు కట్టేసినట్లు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. సామాన్యుల ఆత్మరక్షణ హక్కు చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఆత్మరక్షణ హక్కు ఉంది. భారత శిక్షా స్మృతి సెక్షన్ 100 ప్రకారం ఎవరైనా మన ప్రాణాల మీదకి వస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి అవతలి వ్యక్తిపై ఎదురుదాడి చేసినా అది నేరం కాదు. వ్యవస్థ విఫలమై పోలీసులు రక్షణ కల్పించలేనప్పుడు సామాన్య ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చట్ట పరిధిలోని తిరగబడి రౌడీలను బంధించి పోలీసులకు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వ్యవస్థ ఎటుపోతోంది? ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఒక జంక్షన్ కు కానిస్టేబుల్ ఎంత ముఖ్యమో ఒక ఏరియాకు స్టేట్ ఆఫీసర్ అంతకంటే ముఖ్యం. నిజాయితీ గల పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రౌడీయిజాన్ని ప్రోత్సహించడం ఆపాలి. లేదంటే సామాన్య ప్రజలే రోడ్లపైకి వచ్చి తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు.